రిజల్ట్ రాలేదు. రైట్, మొత్తం మీద తెలంగాణలో పరిస్థితి 7 స్థానాలకు సంబంధించి 4 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ, 3 స్థానాల్లో బీజేపీ అభ్యర్థి దూసుకెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని 175 అసెంబ్లీ స్థానాల్లో చూస్తుంటే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు దూసుకెళ్తున్నారు. స్థానాల్లో కూడా పురంధేశ్వరి అయితేనేమి, లావు శ్రీకృష్ణదేవరాయలు అయితేనేమి, అటు నంద్యాల శబరి అయితేనేమి, టీడీపీ అభ్యర్థులే దాదాపు లీడింగ్ లో కొనసాగుతున్నారు. తర్వాత అసెంబ్లీకి సంబంధించి కూడా అటు చంద్రబాబు నాయుడు, అట్లా జోగేశ్వరరావు మండపేటకి సంబంధించి తోట త్రిమూర్తిరావు ఆధిక్యులు కనపడుతున్నారు. అటు చెల్లుబోయిన వేణు మీద రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి లీడింగ్ లో కొనసాగుతున్నారు. నెల్లూరు సిటీలో నారాయణ ఆధిక్యులు కొనసాగుతున్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైసీపీ లీడర్ భరత్ మీద ఆధిపత్యంలో కొనసాగుతున్నారు. రైట్, ఇక్కడ వరంగల్ ఎంపీ చూస్తుంటే ఆధిక్యులు కాంగ్రెస్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. ఇటు మొత్తం మీరు చూస్తూ ఉంటే ఎగ్జిట్ పోల్స్ కి అనుగుణంగానే కొంత ఫలితాలు వస్తున్నట్టు కనిపిస్తుంది. కాశీ ఏమంటారు, ఇంకా అటువంటి ఫలితాలు చూడొచ్చా ముందు ముందు మనం? పిఠాపురంలో కూడా పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తుందో, వంగా గీత కంటే ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఖచ్చితంగా ఇప్పటికే 49 స్థానాల్లో కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నటువంటి వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక్క అభ్యర్థి మాత్రం ఇప్పుడే మనకు అన్ని తాజా సమాచారం పోస్టల్ బ్యాలెట్ ఇదే ట్రెండ్ కొనసాగే పరిస్థితి అయితే ఉంది. ఇక మంగళగిరిలో ముఖ్యంగా అందరి చూపు కూడా మంగళగిరి అంటే మొదట మీరు చెప్తున్నట్టు కాశీ మొత్తం 4 ఎవరు పవన్ కళ్యాణ్ వస్తారా రాదని, అటు కుప్పంలో చంద్రబాబును అడ్డుకుంటామని వైసీపీ నేతలు చేసిన కామెంట్స్ అయితేనేమి, మంగళగిరిలో లోకేష్ అంత సీలైన అంటూనేది, హిందూపురంలో బాలకృష్ణ, ఇటు కొన్ని 4-5 స్థానాల మీద చాలా మందికి ఉత్కంఠ ఉంది. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక వాట్ అబౌట్ మంగళగిరి అండ్ హిందూపూర్? ఖచ్చితంగా వలేటి మీరు చెప్పిన విధంగానే ఎవరైతే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా ఓడిస్తామని చెప్పి వైసీపీకి సంబంధించినటువంటి పార్టీ శ్రేణులు అయితే పూర్తిగా అక్కడ మోహరించి వాళ్ళ పూర్తి సాయశక్తుల వాళ్ళు అక్కడ అన్ని సర్వశక్తులు అక్కడ ఉండటం కూడా జరిగింది. కళ్యాణ్ అసెంబ్లీకి రానియకుండా చేసేందుకు కూడా మమ్మల్ని ప్రయత్నాలు చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడిని అలాగే ఎవరైతే